రంజిత్‌కు లవ్ ప్రపోజ్ చేస్తుంది ఐశ్వర్య. మరి రంజిత్ రియాక్షన్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. 'నిండు మనసులు' సీరియల్ ఆగస్టు 14వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, ఐశ్వర్య పెళ్లికి ఒప్పుకోవడం లేదని సిద్ధు ప్రేరణలకు సరదాగా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసి ఐశ్వర్యకి చూపిస్తారు. అయితే పెళ్లి చూపుల్లో సిద్ధు ప్రేరణతో మాట్లాడుతూ నీ పేరేంటి అని అడుగుతాడు. ప్రేరణ అంటుంది. నువ్వు ఏం చదువుకున్నావంటాడు. అలా ప్రేరణని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అంటుంది. నీకు ఎలాంటి వాళ్ళు కావాలి అనుకుంటున్నావు అని సిద్ధు అడిగితే, నాకంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు అంటుంది. నేనేం చేసినా భరించాలి అంటుంది. నా గురించి తప్ప ఏ అమ్మాయి గురించి మాట్లాడకూడదని ప్రేరణ అంటూ ఉంటే, ఓహో నా మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నావు కదా అని మనసులో సిద్ధు అనుకుంటాడు. ఇక వెంటనే మీ అమ్మాయి పాతకాలం అమ్మాయిలా అనిపిస్తుందని, నా లైఫ్ పార్ట్నర్ కింద సెట్ అవ్వదు అంటాడు. సిద్ధు మాటలకి ప్రేరణ తన మనసులో నన్ను రిజెక్ట్ చేస్తున్నావు కదా, నీకేం చేయాలో అదే చేస్తానని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే నా కోసం కాఫీ తీసుకొస్తావా అని సిద్ధు ప్రేరణతో అనేసరికి, సిద్ధు కోసం కాఫీలో సాల్ట్ కలిపేసి ఉప్పగా ఉన్న కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ కాఫీ తాగిన సిద్ధు ఉప్పగా ఉంది అంటాడు. అయితే విజయానంద్ మాత్రం కాఫీ బాగుందిగా అంటాడు. నాది మాత్రం ఉప్పగా ఉందని సిద్ధు అంటాడు. నీ మనసులో ఏదైనా చేదు అనుభవం ఉందేమో, అందుకే కాఫీ ఇలా ఉందని ప్రేరణ అంటుంది. నేను నచ్చలేదు కాబట్టే ఇలా చేశావు కదా అంటాడు సిద్ధు. నీ సంగతి చెప్తానని మనసులో అనుకుంటాడు. నేను మీ అమ్మాయితో సెపరేట్గా మాట్లాడాలి, మీ అమ్మాయిని ఇష్టమో కాదో అప్పుడు చెప్తానని సిద్ధు అంటాడు. ఇక ప్రేరణ బయటికి వెళ్తుంది. నువ్వు కావాలనే కాఫీలో సాల్ట్ కలిపిచ్చావు కదా అంటాడు సిద్ధు ప్రేరణతో. నువ్వు నన్ను చూడ్డానికి కదా పెళ్లి చూపులకు వచ్చావు అని ప్రేరణ అంటే, నువ్వు తప్ప ఈ భూమి మీద అందమైన అమ్మాయిలే లేరని ఫీల్ అయిపోతున్నావా అని సిద్ధు అంటాడు. పెళ్లి చేసుకోకపోతే వెళ్ళిపోండి, మిమ్మల్ని నన్ను పెళ్లి చేసుకోమని నేనన్నానా అని ప్రేరణ అంటుంది. కొత్త పెళ్లి కూతురులాగా నువ్వు లేవు, నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి వచ్చేస్తుందని, నువ్వు ప్రేరణలాగే మాట్లాడుతున్నావని సిద్ధు అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావంటాడు. మరి మీరు మాత్రం నటించట్లేదా అంటుంది ప్రేరణ. నా మీద కోపంతో ఈ పెళ్లి సెట్ అవ్వదు, నేను నచ్చనన్నారు, నాకెంత కోపం రావాలి అని ప్రేరణ అంటుంది. అదంతా నాకు అనవసరం, నువ్వు నాకు నచ్చాలంటే నేను చెప్పినట్లు విను, లేదంటే ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతానని సిద్ధు అంటాడు. ఓహో అయితే మీరు కూడా నేను నచ్చానని అందరి ముందు చెప్పండి, అప్పుడే నేను కూడా ఈ పెళ్లి ఇష్టమని చెప్తానని ప్రేరణ అంటుంది. అలా ఇద్దరు అక్కడే దెబ్బలాడుకుంటూ ఉంటారు. నువ్వు అసలు పెళ్లి చూపుల్లో కూర్చున్న అమ్మాయిలా మాట్లాడుతున్నావా, క్యారెక్టర్ బయట పెట్టట్లేదా అని సిద్ధు అంటే, మరి మీరు మాత్రం తెగ యాక్టింగ్ ఎరగదీసేస్తున్నారుగా, మీరు పెళ్లి చూపులకే వచ్చారు కదా, ఈ పెళ్లి ఖాయం అయితేనే నేను మీ మాట వింటానని ప్రేరణ అంటుంది. ఇక ఇద్దరు అలా దెబ్బలాడుకుంటూనే ఉంటారు. ఇక వెంటనే మీరు లోపలికి వచ్చి ఏదో ఒకటి చెప్పండని, మీ సమాధానం చెప్పాలిగా అని మంజుల అంటుంది. ఇక ఇద్దరు లోపలికెళ్తారు. లోపలికెళ్ళి కూర్చున్నాక, నేను కొన్ని ప్రశ్నలు అడగాలి మీ అమ్మాయినని సిద్ధు అంటాడు. దాన్ని బట్టే నా సమాధానం చెప్తాను అంటాడు. మీరు టీవీ చూస్తారా అని సిద్ధు అడిగితే, సీరియల్స్ ఎక్కువగా చూస్తాను అంటుంది. ఏ సీరియల్ చూస్తారు అంటాడు సిద్ధు. స్టార్ మాలో 'నిండు మనసులు' సీరియల్ వస్తుందిగా, చాలా బాగుంటుంది అంటుంది. ఆ సీరియల్ గురించి వివరిస్తుంది. అందులో హీరోయిన్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే, మరి హీరో ఎలా ఉంటాడు అని సిద్ధు అంటాడు. హీరోలానే ఉంటాడు అంటుంది ప్రేరణ. అందులో ఏం నచ్చింది, ఆ సీరియల్ ఎందుకంత ఇష్టం అని అడుగుతాడు సిద్ధు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎలా ఉండాలో చాలా బాగా చూపిస్తారు అని ప్రేరణ అంటుంది. పాట వస్తే పాడు అని సిద్ధు అడిగితే, చండాలంగా పాడుతుంది ప్రేరణ, నీ గొంతు నాకు నచ్చలేదు అంటాడు. సరే అయితే మీరు నన్ను ప్రశ్నలు అడిగారు, నేను మిమ్మల్ని అడుగుతాను అని ప్రేరణ అంటుంది. మీరు జోక్ చెప్పి నవ్వించండి ప్రేరణ అంటే, అంతే కదా, నాకు నవ్వించడం చాలా ఈజీ అంటాడు. ఒకసారి ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళి తనేదో అడిగితే, మీకు వంట వస్తుందా అని పెళ్లి కూతురు అడిగిందట అని ఇక తనలో తానే నవ్వేసుకుంటాడు. అందరూ వింతగా చూస్తారు. ఇది జోకేంటి, ఎక్కడ నవ్వాలో కూడా మీరే చెప్పండి అని ప్రేరణ అంటుంది. ఇక ప్రేరణ అలా అనగానే అప్పుడు అందరూ నవ్వుతారు. నీకు పాట పాడడమే రాదు అని సిద్ధు అంటే, నీకు జోక్ చెప్పడం రాదు అని ప్రేరణ అంటుంది. అలా ఇద్దరూ కూడా మాటలతోనే పోట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు విజయానంద్ మాట్లాడుతూ, అసలు మీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఉందో లేదో చెప్తే మేమేం చేయాలో అది చేస్తాము అని అంటాడు. మంజుల కూడా అలాగే అంటుంది. అయితే వాళ్ళు మౌనంగా ఉండటంతో, మీరిద్దరూ మౌనంగా ఉన్నారంటే మీరు ఒకరికొకరు నచ్చలేదు కదా అంటాడు విజయానంద్.
వాళ్ళేమీ చెప్పకుండానే మీరలా చెప్తున్నారేంటి అని మంజుల అంటూ ఉంటే, మరి వాళ్ళు మౌనంగా ఉంటే అర్థం అదే కదా అని విజయానంద్ అంటాడు. అప్పుడు నాకు ప్రేరణ అంటే ఇష్టమే అని సిద్ధు అంటాడు. ఇక వెంటనే ప్రేరణ కూడా నాకు సిద్ధు అంటే ఇష్టమే అంటుంది. ఇప్పటిదాకా నచ్చలేదు అన్నట్లుగా వాదించుకున్నారు కదా అని విజయానంద్ అంటే, మేము పేరుకే పెళ్లి చూపుల్లో కూర్చున్నాము. కానీ మా ఒరిజినల్ క్యారెక్టర్స్తోనే పెళ్లి చూపులు చేసుకున్నాము. అందుకే మా గిల్లి కజ్జాలు కలుపుకుని యాడ్ చేయడం వల్ల మీకలా అనిపించిందని ప్రేరణ అంటుంది. సిద్ధు కూడా నేను నా భార్యగానే చూశాను. పెళ్లి చూపుల్లో కూర్చున్న అమ్మాయిగా చూస్తూ మాట్లాడలేదు. అందుకే ఇలా ప్రవర్తించాను అంటాడు. ఇక వెంటనే ప్రేరణ ఐశ్వర్యతో మాట్లాడుతూ జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అంత సులువు కాదు. ఇప్పుడు ఈ పెళ్లి చూపులు చూసావు కదా, ఇప్పుడైనా పెళ్లి చూపులు అరేంజ్ చేయమని చెప్తావా అని అడుగుతుంది. విజయానంద్ కూడా ఐశ్వర్యని అడుగుతాడు. ఇక ఐశ్వర్య మౌనంగా ఉండటంతో నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు అని మంజుల ఐశ్వర్యని అడుగుతుంది. భయపడకుండా చెప్పు, ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమ మనసులో దాచుకోకూడదు అంటుంది మంజుల. మీ అమ్మ నాన్నలతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తానని మంజుల అనేసరికి నేను ఒకరిని ప్రేమించానని ఐశ్వర్య అంటుంది. అందరూ షాక్ అవుతారు. అయితే మంజుల మాత్రం చాలా సంతోషపడుతుంది. ఈ మాట చెప్పడానికి ఎందుకంత ఆలోచించావు అని అడుగుతుంది. ఎవరు ఆ అదృష్టవంతుడు అని మంజుల అడుగుతుంది. అదేదో కావాలనే అలా అంటుందని ఇందిర అంటుంది. ఈ తింగర పిల్లని ఎవరు ప్రేమిస్తారు అని ఇందిర అంటూ ఉంటుంది. మేము రోజు దాన్ని చూస్తూనే ఉన్నాముగా. తను ఎప్పుడూ ఏదీ చెప్పలేదు. ఏదో తప్పించుకోవడానికే ఇప్పుడు అలా చెప్పిందని ఇందిర అంటూ ఉంటే, నువ్వు నీ కూతురికి పెళ్లి చేయాలని చూస్తున్నావు. అందుకే నువ్వు ఎప్పుడు తన్నేమీ అడగలేదు అంటుంది మంజుల. ఇక అప్పుడు ప్రేరణ మాట్లాడుతూ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, నిజం చెప్పు ఐశ్వర్య అంటుంది. నేను నిజమే చెప్తున్నాను. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని ఐశ్వర్య అంటుంది. ఇక అందరూ షాక్ అవుతారు. ఆ విషయం ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనని అర్థమైంది. అందుకే చెప్తున్నాను అంటుంది ఐశ్వర్య. నువ్వు ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడు పరిచయం చేస్తావు అని సిద్ధు అంటాడు. తొందరలోనే పరిచయం చేస్తానని రంజిత్ని చూస్తూ ఐశ్వర్య అంటుంది. ఈ ఐశ్వర్య నన్ను చూస్తూ చెప్తుందేంటి అని మనసులో రంజిత్ అనుకుంటాడు. తన విషయంలో మనం ఇన్వాల్వ్ కావడం కరెక్ట్ కాదని రంజిత్ అనుకుంటాడు. ఇక వెంటనే ఐశ్వర్య తల్లి మాట్లాడుతూ మా ఐశ్వర్య మిమ్మల్ని చూసింది, అతనెవరో మీకు తెలుసా అని రంజిత్తో అడుగుతుంది. ఇక ఇందిర అలా అడిగేసరికి నాకు తెలీదు అంటాడు. ఫోన్ రావడంతో రంజిత్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఐశ్వర్య ఇష్టపడింది ఎవరో తెలుసుకుని తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేయండి, మేము బయలుదేరతామని మంజుల అంటుంది. ఇక అప్పుడు విజయానంద్ మాట్లాడుతూ నీ పెద్ద కూతురు మా కొడుకు సిద్ధుని ప్రేమించింది, యువరాణిగా అయిపోయింది. ఇప్పుడు నీ చిన్న కూతురు కూడా చాలా గొప్పవాడినే ప్రేమించుంటుంది. భలే అదృష్టవంతుడివి నువ్వని రాజశేఖరంతో అంటాడు. ఆ మాటకి మంజుల వెంటనే విజయానంద్ మీద కోపగించుకుంటుంది. అనుమానం వచ్చి అడిగాను అంతే అంటాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రంజిత్ ఫోన్ మాట్లాడడం అయిపోయాక వెనక్కి తిరిగి చూసేసరికి ఐశ్వర్య ఉంటుంది. ఏంటి అందరూ నీ గురించి మాట్లాడితే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అంటాడు. నా మనసులో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడానికే వచ్చానని ఐశ్వర్య ఉంటుంది. ఎవరో నాకెప్పుడు చెప్పలేదుగా అని రంజిత్ అంటాడు. ఇక వెంటనే రంజిత్ చేయి తన చేతిలోకి తీసుకుంటుంది. ఎందుకు పట్టుకున్నావు అని అడుగుతాడు. నేను ప్రేమించింది మిమ్మల్నే అంటుంది. నేను మిమ్మల్నే ప్రేమిస్తున్నాను, అర్థమైందా అని ఐశ్వర్య అంటుంది. ఇక వెంటనే చేయి లాగేసి వెనక్కి తీసేసుకుంటాడు రంజిత్. ఆటలాడకు, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం అని రంజిత్ అంటాడు. అందుకే నేను మీ చేతులు పట్టుకున్నాను అని ఐశ్వర్య అంటుంది. నేను జీవితాంతం మీతోనే కలిసి ఉండాలి అనుకుంటున్నాను అంటుంది ఐశ్వర్య. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అంటాడు రంజిత్. నీకు మంచి సంబంధం చూడాలని మీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలు మానుకో అని రంజిత్ అంటాడు. నాకు మీరంటే చాలా ఇష్టం అని ఐశ్వర్య అంటుంది. అయితే వాళ్ళ మాటలన్నీ దూరం నుంచి సిద్ధు, ప్రేరణ వింటారు. ఇద్దరూ కూడా షాక్ అవుతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.